గమ్ గమ్ గణేష తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా మంచి ఒక కామెడీ సినిమా లాగా తీసే ప్రయత్నం చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ సోదరుడైన ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. అతని పాత్ర పేరు గణేష్, అంటే టైటిల్ గమ్ గమ్ గణేష్ అంటే గణేష్ అన్నమాట. ఇక హీరోయిన్ నీలవేణి పాత్రలో ప్రగతి శ్రీవాస్తవ ఎంతో అందంగా, ఆ ముక్కు దగ్గర లైట్గా ఇలా చారు ఉంటుంది, ఆమెకి కొంచెం వంగినట్టుగా మన కోస్త ముక్కు లాగా ఉంటుంది. సుహాసిని లాగా, మనకు యంగ్ సుహాసిని లాగా అనిపిస్తుంది. చాలా అందంగా కనబడ్డది ఈ అమ్మాయి. తర్వాత ప్రీతి పాత్రలో ఇంకొక అందమైన హీరోయిన్ కనిపించింది. అంటే స్టార్టింగ్లో డబ్బుల గురించి వేరే సంబంధం ఒప్పుకొని ఇతన్ని పక్కన పెట్టేటువంటి పాత్రలో నయన్ సారిక నటించింది. రాజ్ అర్జున్ పాత్రలో కిషోర్ రెడ్డి నటించాడు. సో ఇది బాగుంటుంది పాత్ర. అట్లాగే ఆర్గాన్ డేవిడ్ పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించాడు. ఇతని పాత్ర గురించి ప్రత్యేకంగా మనం తర్వాత చెప్పుకుందాం. ఇక రాజావారి పాత్రలో సత్యం రాజేష్ నటించాడు. సో ఇందులో ఏంటిదంటే కొన్ని క్యారెక్టర్ని ఇక్కడి అక్కడ అక్కడి ఎక్కడ చేసేటువంటి పరిస్థితి చేశారు. ఆర్టిస్టుల పేర్ల దగ్గరనేమో ఇక్కడ మనం గమనిస్తే టైటిల్స్ గమనిస్తే ఈ టైటిల్స్లో ఏం చేశారంటే, ఉదాహరణకు కిషోర్ రెడ్డి అనే పాత్రలో రాజ్ అర్జున్ నటిస్తే ఆర్టిస్టుల పేరు దగ్గరనేమో రాజ్ అర్జున్ అని రాసి కిషోర్ రెడ్డి పేరు ఇక్కడ రాశారు. అట్లాగే రాజావార్ అనేది క్యారెక్టర్ పేరు కాగా సత్యం రాజేష్ పేరు ఇక్కడ రాశారు, అక్కడ రాశారు. అంటే టైటిల్స్లో కూడా కింద మీద వచ్చింది. శంకర్ పాత్రలో ఇమాన్యుయల్ నటించగా మళ్ళీ ఆర్టిస్ట్ అని ఇమాన్యుయల్ పాత్ర ఇక్కడ ఇచ్చి శంకర్ పాత్ర అక్కడ వేశారు. అంటే మళ్ళీ అట్లా ఉన్నప్పుడు గణేష్ పాత్ర చూపించినప్పుడు ఆనంద్ దేవరకొండ అని ఇచ్చినప్పుడు, నీలవేణి అన్నప్పుడు ప్రగతి శ్రీవాస్తవ అని ఇచ్చినప్పుడు, కిషోర్ రెడ్డి పాత్రకి రాజార్జున్ అక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. సో అవి అటు ఇటు అయ్యాయి, టైటిల్స్ దగ్గర చూసుకోలేదు వాళ్ళు. సో నేను ఇంత నిశ్చితంగా పరిశీలిస్తాను కూడా బహుశా వాళ్ళు అనుకోకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అరుణ్ వచ్చేసి ప్రిన్స్ యోవర్గా నటించినటువంటి సినిమాలో పాత విజయరంగరాజ తాత పాత్రలో నటించాడు. కృష్ణ చైతన్య రుద్ర పాత్రలో, తర్వాత జ్వాలాకోటి వచ్చి సీనా పాత్రలో. ఈయన జ్వాలాకోటి నాకు మంచి పరిచయం, అడ్వకేట్ వరప్రసాద్ దగ్గర కలుస్తుంటాడు నాకు జ్వాలాకోటి. ఆయన త్రూఅవుట్ క్యారెక్టర్ చేశాడు ఈ సినిమాలో, అద్భుతంగా యాక్ట్ చేశాడు అతనికి మంచి ఫ్యూచర్ కనిపించింది. తర్వాత ముక్కురెడ్డి వచ్చేసి జగన్నాథం పాత్రలో సుక్కురెడ్డి జగన్నాథం. తర్వాత కాకిరెడ్డి నాని గురుమూర్తి, హర్షిత్ కృష్ణతేజ, ఫార్మర్గా నాగమహేష్. తర్వాత రాజావారి ఫాదర్గా విజయరంగరాజు ఇందాకే చెప్పినట్టుగా, అరుణ్ ఫాదర్గా ముఖ్తార్ ఖాను, నీలవేణి మదర్గా రూపాలక్ష్మి, నీలవేణి ఫాదర్గా గౌరీ ప్రసాద్. తర్వాత టెంపర్ మనీలోగా నరసింహ, ప్రసాద్ మహర్షి. తర్వాత రాజేష్ వచ్చి ప్రవీణ్, తర్వాత రణీత్. తాగుబోతు వచ్చేసి వరికూటి శివప్రసాద్. తర్వాత కిల్లర్ 1గా సాకారు. వీళ్ళు నటించగా ఇక మిగతా పాత్రల్లో మనకి ఎవరెవరు చేశారంటే ఆ పేరు కూడా మనం వివరంగా చూసుకుందాం. ఈ దాంట్లో పవన్గా ప్యాజ్ కృష్ణ, ల్యాబ్ శరత్ వచ్చేసి మార్వాడి హెడ్గా, తర్వాత చోటు వచ్చి బామ పాత్రలో, తర్వాత భాను పాత్రలో, తర్వాత సాలిపురి కస్టమర్ వచ్చిగా గౌతము, రంగాగా జగదీష్ రెడ్డి, చెక్ పోస్ట్ ఎస్ఐగా వీరేంద్ర, కాజల్ బాయ్ 1 కిషోరు, కాజల్ బాయ్ 1 ధన, ఇక్కడ 1 2 అని రాయాలి, 1 అని రాయాలి. కాజల్ బాయ్ కాదు, కాజల్ బాయ్ ఫ్రెండ్ అని రాయాలి, బాయ్ అని రాశారు. కొంచెం ఈ డిటిపి మిస్టేక్స్ ఉన్నాయి. ఫార్మర్ వైఫ్గా రమణి, నీలవేణి సిస్టర్గా దియా, నీలవేణి ఫ్రెండ్గా లహరి నెల్లూరి, నీలవేణి ఫ్రెండ్గా శిరీష్మ, నీలివన ఫ్రెండ్ 2 అని రాయాలి, ఫ్రెండ్ అనే రాశారు దివ్య, నీలవేణి మరో ఫ్రెండ్ 3 అని రాయాలి రాజేశ్వరి, రౌడీగా సాయిరాజు, రౌడీ 1 మహేష్, రౌడీ 1 ఏంటి, రౌడీ 1 రౌడీ 2 అని రావాలి ఇక్కడ, పూజారి డిఎస్పి, ఫేక్ సిఐ రఘు, ఫేక్ ఎస్ఐ అర్జున్. ఇవి మనకి మొత్తం టైటిల్స్. ఇక టైటిల్స్లో ఇంకా యాడ్ అయిన ఏంటి అంటే స్పెషల్ పార్టీ పోలీసు తులసిరాము, ధనరాజు, అలెక్స్. ఇవి మనకి టోటల్ టైటిల్స్ అండి. ఇక టైటిల్స్ విడిచిపెట్టి ఇక సినిమా కథగా వస్తే,
సినిమా సబ్జెక్ట్ ఏంటయ్యా, అసలు ఈ తీరుతెన్నులు ఏంటయ్యా అని మాట్లాడితే గమ్ గమ్ గణేష్ అనే టైటిల్కి తగ్గట్టుగానే ఈ సినిమా నేపథ్యము గణపతి విగ్రహం మీద ఉంటుంది. ఒక అతను కిషోర్ రెడ్డి అనే అతను ఎలక్షన్లో పోటీ చేయడానికి అంతకుముందు అతను డబ్బంతా సీజ్ అయిపోతుంది. ఇక్కడ నాటకీయత చూడండి, పూర్తి డబ్బు ఎట్లా సీజ్ అవుతుంది, మొత్తం టోటల్ డబ్బంతా సీజ్ అయిపోతే తనకు పరిచయం ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఒక అందరికీ ట్రై చేస్తూ నువ్వు కూడా తప్పించుకుంటావా, నాకు సాయం చేస్తావా అంటే ఇంకొక సేట్ అంటాడు నేను ఇస్తానులే డబ్బులు వాళ్ళ ద్వారా పంపించమంటే ఎట్లా పంపిస్తామంటే ఎట్లా చేస్తావు నాకు పంపి నాకు చేర్చు అంటే ఒక గణేష విగ్రహం ద్వారా అతను పంపిస్తాడు. ఇతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ను అపాయింట్ చేసుకుంటాడు. అతను జైల్లో ఉంటాడు. అది కూడా ఎంత అతిశయోక్తిగా ఉంటుందంటే అతన్ని ఎవరో ఇట్లా దబాయించి కొడుతుంటారు. కొట్టి ఇట్లా వంచినప్పుడు అతను తల పైకి ఎత్తినప్పుడు బెయిల్ వచ్చింది నీకు అని చెప్పి తీసుకెళ్తారు. నువ్వు ఎక్కడ పోయినా నేను ఎదిరిస్తాను, నేను చంపేస్తామని చెప్పి ప్రత్యర్థి వర్గాలు వారిని బెదిరిస్తాయి. బెదిరించిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అనుకున్నట్టే వాళ్ళు షూట్ చేస్తారు. ఇతనేమో గణపతి కోసం ఒక ఎలక్ట్రీషియన్గా అక్కడ చేరడము, ఆ ఊర్లో ఎవడో ఎలక్ట్రీషియన్ లేనట్టు ఈ కొత్త వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని ఎలక్ట్రీషియన్ చేయడము ఎంతో అసహజంగా ఉంటుంది. సత్యం రాజేష్ ఏమో విజయరంగరాజు మనమడు. సో ఆ తర్వాత గమ్ గమ్ గణేష్ దగ్గర అక్కడ వచ్చేసి వీళ్ళేమో దొంగలు, ఎవరు ఆనంద్ దేవరకొండ ఇమాన్యుయల్, జబర్దస్త్ ఇమాన్యుయల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మనీని ఒక అతను ఒక తన తండ్రి దగ్గర నుంచి ఎవరైనా కొట్టేయమని చెప్పి ఆర్డర్ ఇస్తారు. అట్లా ఇచ్చిన తర్వాత అది తీసుకొని ఆ మనీని అనుకోకుండా అంటే వజ్రాన్ని అనుకోకుండా వేణుగు తొండంలో పడుతుంది. పడ్డ తర్వాత ఈ మనీ కోసమేమో వీళ్ళు వజ్రం కోసమేమో వీళ్ళు వస్తారు, ఆ డబ్బు కోసమేమో 100 కోట్ల కోసం వీళ్ళు వస్తారు. ఈ రెండు ముఠాల మధ్యలో చిన్నపిల్లల కొట్లాటలాగా జరుగుతూ ఉంటాయి చివరి దాకా. ఇందులో మళ్ళా ఆ ఊరు నుంచే ఒకప్పుడు డాక్టర్ అయ్యి ఉండి ఆ తర్వాత పిచ్చోడైపోయినటువంటి కళ్ళ కింద చారాలతోటి వెన్నెల కిషోర్ పాత్ర వెరైటీగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఆర్గాన్ డేవిడ్. అతను ఏంటంటే ఎవరి కళ్ళు కనబడితే వాళ్ళు ఫస్ట్ కొన్ని చేతులు తీసి కట్ చేసేస్తాడు, ఓ దాంట్లో ప్యాక్ చేసేసుకుంటాడు. ఫోన్ పనిచేయదు, ప్లాస్టిక్ ఫోన్. ఎవరితోటో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఏదో ప్రిస్క్రిప్షన్ రాసుకున్నట్టుగా కోడికూర రాసుకున్నట్టుగా కళ్ళు చేతులు ఇవన్నీ నీకు ఇస్తే మేము బతుకమ్రా బాబు అని ఆ కామెడీ బాగున్నా క్లైమాక్స్లో అతను కనబడ్డు మనకి. సరే అక్కడ కూడా మీనింగ్ ఉందిలే. ఇక్కడ క్లైమాక్స్ ఏంటంటే వీళ్ళు ఆ ఊర్లో ఆయనే నెలకొల్పి ఆయనే ఎత్తుకోబోయేటట్టుగా సత్యరాజ్ చేయడం కూడా మూర్ఖత్వంగా అనిపిస్తుంది. సో బేస్ లేకుండా ఏదో కామెడీ చేయాలనేటువంటి ప్రయత్నంతో చేశారు. ఇక ఆనంద్ దేవరకొండ ఎక్స్ప్రెషన్స్ అంతకుముందు మనకు ఆదిత్య పంచోలి కానీ ఇంకొక నటుడు ఒక అతను ఉండేవాడు. అతని గురించి ఒక కార్టూన్ చాలా అద్భుతంగా వచ్చింది. అతని పేరు నాకు గుర్తులేదు కానీ నా హిందీ నటుడు కోపంగా ఉన్నప్పుడు ఇలా ఉంటాడు, నవ్వుతున్నప్పుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అన్నీ ఒకటే రకంగా ఉంటుంది ఫేస్. అట్లా ఆనంద్ దేవరకొండ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా కనబడవు. బేబీ సినిమాలో అంటే క్యారెక్టరైజేషన్ ప్రకారంగా సెట్ అయింది, కానీ ఈ సినిమాలో అతని డైలాగ్ డెలివరీ కానీ అవి కానీ ఇప్పుడు ఉదాహరణకి పోటీ సినిమాలుగా రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ నటనతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అట్లాగే కార్తికేయ ఇతని పోటీ సినిమా అయినటువంటి భజే వాయువేగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ విజయ్ దేవరకొండ తమ్ముడైనటువంటి ఆనంద్ దేవరకొండ డబ్బింగ్ విజయ్ దేవరకొండ చెప్పాడేమో అనిపించేలాగా గొంతు మాత్రం సేమ్ అట్లాగే ఉంది. కాకపోతే పర్ఫార్మెన్స్ దగ్గర వీక్ ఉంది బాగా, ఇంకా చాలా డెవలప్ కావాలి. ఇక హీరోయిన్గా చేసిన శృతి నయన్ సారిక కానీ ప్రగతి శ్రీవాస్తవ్ కానీ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా ఉన్నారు. రాజ్ అర్జున్ విలన్ మనని మెప్పించింది. వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు అనిపించింది. సత్యం రాజేష్ ఆ క్యారెక్టర్లో మెరిచాడు. మీకు తెలుసో లేదో సత్యం రాజేష్ ఫస్ట్ పిక్చర్ ఒకటే ప్రియదర్శిని. సో అది యాక్చువల్లీ నేను చేయాల్సిన క్యారెక్టర్. ఆ తర్వాత నేను పక్కకు డ్రాప్ అయిన తర్వాత సత్యం రాజేష్ కంటిన్యూ అయ్యి వాళ్ళ నటుడుగా ఆయన ఒక హాస్య నటుడుగా అతను హీరోగా నేను నిలదొక్కున్నాము. సరే తర్వాత ప్రిన్స్ యవార్ వచ్చేసి అరుణ్ సుల్తానాగా, జబర్దస్త్ ఇమాన్యుల్ వచ్చి హీరో ఫ్రెండ్గా చేశాడు శంకర్ పాత్రలో. కృష్ణ చైతన్య వచ్చేసి రుద్ర పాత్రలో చేసినటువంటి ఈ సినిమాకి ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్టర్ కాగా వంశీకృష్ణ కారుమంచి తర్వాత కేదార్ సెల్గాం శెట్టిలు నిర్మాతలు. చేతన్ భారద్వాజ్ మ్యూజిక్ చేసిన ఇటువంటి సినిమాకు ఆదిత్య జవాది సినిమాటోగ్రఫీ బాగా ఉపకరించింది. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగా సహకరిస్తుంది మనకి సినిమాకి. ఓవరాల్గా గమ్ గమ్ గణేష్ సినిమా ఒక కామెడీ సినిమా. తర్వాత ఇక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా తీసిన ఈ సినిమాకి 2 గంటల 20 నిమిషాలు నిడివి ఉంది. కామెడీ క్రైమ్ థ్రిల్లరు. యూఏ 31 మే 2024 రిలీజ్ అయింది. స్టార్టింగ్లో ఇతను ఒక లవర్ ఉంటుంది. ఆ లవరు డబ్బు రాగానే అతను యజమాని లావుగా ఉన్న అతను యజమానికి బట్టతలు ఉన్నా కూడా అతనితో పెళ్ళికి అడ్జస్ట్ అయిపోతుంది. ఏంటంటే నేను ఇంకా అంతకన్నా ఎక్కువ సంపాదిస్తానని చెప్పి దొంగతనాలు చేసేటువంటి ఇతను ఈ డీల్ ఒప్పుకుంటాడు. ఈ వజ్రం దొరకదు. ఈ దొరకకపోయిన తర్వాత ఆ వజ్రం కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ పెద్ద ఫైటు, వర్షంలో, రెయిన్ ఎఫెక్ట్లో, ఎండ్ టైటిల్స్లో ఆ మేకింగ్ సీన్స్ చూపించడం కూడా మనకు బాగా అనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండకి ఇది కమర్షియల్గా ఒక పెద్ద బ్రేక్ సినిమా అనే ప్రయత్నం చేశారు, కానీ పోటీ సినిమాల మధ్య నలిగిపోయింది. 3వ స్థానంలో నిలబడ్డది ఈ సినిమానే అని చెప్పాలి. ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చేసి కలెక్షన్స్ పరంగా, తర్వాత ట్యాక్ పరంగా భజే వాయువేగం బాగా దూసుకుపోతున్న సమయంలో గమ్ గమ్ గణేషకు ఒక 3వ స్థానమే దక్కింది.
సో ఏమైనా కూడా కమర్షియల్గా ఈ సినిమా నిలబడకపోయినా అక్కడక్కడ కొన్ని సినిమాలు టిడ్బిట్స్ లాగా మెప్పిస్తాయి. ఇందులో ప్లస్ పాయింట్స్ అంశాలు ఏంటంటే మనకి ప్రగతి శ్రీవాత్సవ చాలా అందంగా కనబడుతుంది. అంటే ఒక అందగత్తె నయని సారికను వదులుకున్నా కూడా ఇంకా అద్భుతమైనటువంటి అందగత్తె ప్రగతి శ్రీవాత్సవ దొరికిందన్నటువంటి ఉంటుంది. డ్యాన్సులు అవి పర్ఫార్మెన్స్లు డ్యాన్సుల వరకు బాగానే చేశాడు ఆనంద్ దేవరకొండ. ఓవరాల్గా ఆనంద్ దేవరకొండ ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ ట్రై చేసే తప్ప నిలబడటం కష్టమవుతుంది. సో ఆల్రెడీ అసలు బేబీతో సక్సెస్ వచ్చినటువంటి గమ్ గమ్ గణేష హీరో ఆనంద్ దేవరకొండకి ఈ సినిమా అంత సక్సెస్ ఇవ్వకపోయినా కూడా చూసే వాళ్ళకి మాత్రం మరీ వేస్ట్గా సినిమా అయితే అనిపించదు. ఏదో జస్ట్ యావరేజ్ సినిమాగా మాత్రం నిలబడింది ఈ సినిమా. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరోసారి ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. తర్వాత యూఏ సర్టిఫికేట్ 31 మే 2024 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్